APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. స్త్రీని ప్రకృతితో పోల్చినప్పటికీ కూడా అది వికృత రూపం దాల్చింది. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వక్ర భాష్యాలు చెప్తూ మహిళల్ని మాత్రమే కాదు దేవతల్ని కూడా ఇందులోకి లాగారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు గ్లామరస్ గా కనిపించడానికి ఏ హీరోయిన్ల గురించి అయితే మాట్లాడారో ఆ హీరోయిన్లు నేను ఇలాంటి బట్టలు అయితే వేసుకుంటాను, లేకపోతే నాకు ఇలా బికినీయే కావాలి, నేను చీరలైతే కట్టుకోను అనే చాయిస్ వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు డిఫెండ్ చేయగలిగితేనే నేను ఇప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు నీ డ్రెస్ అనేది అవతల వాడికి నచ్చిందా నచ్చకపోవడం, నీ కంఫర్ట్స్ కోసం నేను వేసుకున్నప్పటికి కూడా అది అవతల వాడికి ఏదైనా కామెంట్ చేసే లెవెల్లో ఉండి వాడు ఏదైనా కామెంటే చేశాడు అనుకోండి, నువ్వు వానికి కౌంటర్ ఇచ్చేటట్టునే ఉండాలి, వాడిని తన్నగలిగే స్టేజ్లోనే ఉండాలి, అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళి. దీపిక పడుకున్న తర్వాత కియారా కూడా చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత బేబీస్ ఉన్నారంటే మాకు కొంచెం టైమింగ్స్ షెడ్యూల్స్ పెట్టండి, 8 గంటలు 9 గంటలు అర్ధరాత్రులు అంటే వాళ్ళని బైకాట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మెన్ కదా ఉండేది. అందుకే మీరు చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు చూడండి విజయనిర్మల గారు ఉన్నారు, ఆమె ఎన్ని సినిమాలు తీశారు, ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశారు, దర్శకత్వంలో వహించారు, అలాగే కథాంశాలు కూడా చాలా బాగుండేవి. పర్టికులర్ గా హీరోయిన్ ని మాత్రమే అంటున్నాం. ఒక హీరోయిన్ వచ్చిందండి అక్కడికి, ఒక 100 మందో 1000 మందో చుట్టూ ఒక అభిమానులుగా వచ్చేటువంటి ఒక మూక వస్తుంది. ఆ టైంలో ఆమెను టచ్ చేయాలని చూస్తారు, చీర పట్టుకోవాలనుకుంటారు, హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వాలని కూడా అలాంటిదే కదా తల్లి. నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వెనకాలన్న హిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా దృష్టి పడుతుంది. మగవాడి దృష్టి ఏంటంటే 60 ఏళ్ల ముసలోడికైనా కూడా అడిగి దూల ఉంటుంది. అది సృష్టిలో దేవుడు పెట్టిన ఇది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఈ క్వశ్చన్ ప్రతిసారి పదే పదే ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది. ఈసారి స్త్రీని ప్రకృతితో పోల్చినప్పటికీ కూడా అది వికృత రూపం దాల్చింది. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వక్ర భాష్యాలు చెప్తూ మహిళల్ని మాత్రమే కాదు దేవతల్ని కూడా ఇందులోకి లాగారు. యాక్చువల్గా స్త్రీలకు సంబంధించి మనం ఏ విషయం గురించి మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, దేన్ని వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ఫైర్ బ్రాండ్ అండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. హలో అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ, బాగున్నాను. ఎప్పుడు చూసినా చాలా నిండుగా చీరలోనే కనిపిస్తూ ఉంటారు. చీర ఏంటి మీకు ఇష్టమా? చాలా. ఎందుకలా? అలాని చెప్పాలి అంటే చీర ఇష్టమే, మోడర్న్ డ్రెస్లు కూడా ఇష్టం. మోడర్న్ అంటే ఏదైనా సరే కానీ శరీరం కనిపించకుండా వేసుకునే ఏ డ్రెస్ అయినా బాగానే ఉంటుంది. అలానే నేను చీరే కాదు, నేను డ్రెస్సెస్ కూడా వేసుకుంటాను. ఎందుకంటే కంఫర్ట్ కోసము, ట్రావెల్ కోసము, ఫ్లైట్ ఎక్కినప్పుడు కానీ ఫ్లెక్సిబిలిటీ కోసం నిండుగా, అది కూడా కాలర్ హై చైనీస్ కాలర్స్తోనే ఉంటుంది, అది కూడా సేమ్ కాలర్స్ ఉంటాయి. అలానే డ్రెస్ అనేది దాని మీదనే ఇప్పుడు చూస్తున్నాను మీరు అడిగిన దాంట్లో. అంటే డ్రెస్ అనేది క్రైటీరియా కాకపోయినప్పటికీ హిందూ దేశంలో ఒక కల్చర్ అనేది ఈరోజు ప్రపంచ దేశాలని కూడా ఫారినర్స్ కూడా వచ్చేసి మన చీరకట్టులో ఉన్న ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఎంత బాగా ఉంటుంది, మీరు ఎలా పెట్టుకొని ఉంటారు. అసలు నేనైతే ఇంకా పిన్ కూడా పెట్టుకోను. అంటే యుక్త వయసు రాకముందు, యుక్త వయసు అని వచ్చిన తర్వాత మన కల్చర్లో భాగంగా ఏంటంటే స్త్రీ ఎంత కప్పుకొని ఉంటే అంత అందంగా ఉంటుంది అనుకునేది మన కల్చర్. ఎంత ఓపెన్గా ఉంటే ఇంకా దాని మీద ఏముంటుంది. అందుకని సాంప్రదాయాలకు మారిపోయి అనుకోండి, కట్టు బొట్టు అన్నీ కూడా మన వాళ్ళని చూసుకుని నేర్చుకుంటున్నారు అందరు కూడా. సరే, కంఫర్ట్స్ కోసం కూడా కొంత ఇప్పుడున్న ఐటీ అనుకోండి, సమాజంలో ఉన్న సమాన అవకాశాలకు విద్యతో పాటు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి, రోజు చీర కట్టుకునే ఇబ్బంది అవుతున్న పరిస్థితులప్పుడు కొంచెం కుర్తా పైజామాలు వేసుకుంటున్నారు, జీన్స్ వేసుకుంటున్నారు, టీ షర్ట్స్ వేసుకుంటున్నారు. కానీ ఎంతైనా కూడా మళ్ళీ ట్రెడిషన్గా ఏదైనా పండుగ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ శారీలోనే కనపడాలని అనుకుంటాను తప్ప అది వర్క్ కోసం కంఫర్ట్ కోసం వేసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే ఇప్పుడు కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. మీరు వర్క్ కోసం అన్నప్పుడు అది ప్రొఫెషన్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు గ్లామరస్ గా కనిపించడానికి తప్పలేదు. ఏ హీరోయిన్ల గురించి అయితే మాట్లాడారో ఆ హీరోయిన్లు నేను ఇలాంటి బట్టలు అయితే వేసుకుంటాను, లేకపోతే నాకు ఇలా బికినీయే కావాలి, నేను చీరలైతే కట్టుకోను అనే చాయిస్ వాళ్ళకి లేదు కదా.
ఎస్. ఇప్పుడు ఏంటంటే సినిమా అయినా ఏ ప్రపంచంలో స్త్రీకి ఇచ్చే ఇంపార్టెంట్ చాలా తక్కువ అమ్మా. చెప్తాము ఇప్పుడు మనం ఏంటంటే స్త్రీని ఒక దేవతామూర్తిగా మాట్లాడినప్పటికీ పూజించినప్పటికి కూడా మళ్ళీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది ఈ సమాజం. అంటే పితృస్వామిక వ్యవస్థ, అంటే డామినేటింగ్ క్యారెక్టర్. ఆడవాళ్ళంటే వంటింటికే ఉండాలి, ఇలాగే ఉండాలి అనే అమ్మల దగ్గర నుంచి మనకు అలా బుర్రలో కూర్చేసి తరతరాలుగా ఇలాగే ఉండాలి, ఇలాగే సర్దుకుపోవాలి అని చెప్పే మెథడ్కి కొంచెం సమాజంలో మార్పుతో పాటుగా మనం కూడా మారాలి. మన పిల్లలు కూడా మారుతున్నారు, దాన్ని ఎంకరేజ్ చేయాలి, తప్పేం లేదు. పోతే ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీ డ్రెస్సెస్ విషయంలో అందరూ వేసుకోవటం లేదు, కొంతమంది వేసుకుంటున్నారు. అలా అని అది ఏదైనా కూడా అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు బట్టలు వేసుకోవడం ఒకటే కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. ఇప్పుడు డిఫెండ్ చేయగలిగితేనే నేను ఇప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు నీ డ్రెస్ అనేది అవతల వాడికి నచ్చిందా నచ్చకపోవడం, నీ కంఫర్ట్స్ కోసం నువ్వు వేసుకున్నప్పటికి కూడా అది అవతల వాడికి ఏదైనా కామెంట్ చేసే లెవెల్లో ఉండి వాడు ఏదైనా కామెంటే చేశాడు అనుకోండి, నువ్వు వానికి కౌంటర్ ఇచ్చేటట్టునే ఉండాలి, వాడిని తన్నగలిగే స్టేజ్లోనే ఉండాలి, అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఒక్కోసారి నేను లైవ్లో చూశాను కొన్ని ఛానల్స్లో, అమ్మాయి టీషర్ట్ పైకి వెళ్ళిపోతా ఉంది, వెనకాల కూర్చుంది బాయ్ ఫ్రెండ్స్తో, అమ్మాయి టాటూ వేసుకుంది, అమ్మాయిది మొత్తం వీపంతా కడుగుతుంటే ఆ వెనకాల ఉన్నవాడు వాడి టెంప్ట్ అయిపోయి ఆ అమ్మాయిని స్పీడ్గా వీపు మీద కొట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, స్త్రీ యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో ఆకర్షణకు నిదర్శనం. దేవుడే అలా పెట్టాడు, ఎవరినైనా సంమోహనపరచగలము, ఆ ఆకృతిని అలా ఇచ్చాడు. మరి మగవాడి శరీరతత్వానికి ఆడవాళ్ళ శరీరతత్వానికి తేడా ఉంది కదా, మరి అవి శరీరం ముద్ద కదా, మాంసం ముద్దనే, కానీ దేవుడు ఒక ఆకృతిని ఇచ్చాడు. అది చూడంగానే దానికి ఒక అందం, ఆ అందం అనేది స్త్రీకే, అది మగవాడికి అందంగా ఉన్నాడు అంటే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ఆడవాళ్ళు అనేది సహజంగా అందంగా కనపడాలనుకుంటాం, అందంగా ఉండాలనుకుంటాం, నచ్చినట్టుగా ఉండాలనేది ఇప్పుడున్న ట్రెండ్. ఓకే, పర్వాలేదు, చదువుకున్నాం, సమాన అవకాశాల కోసం ఫైట్ చేస్తున్న సమాజం ఇది. కాకపోతే కొన్ని ఫీల్డ్లకు మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. నేను ఎవరి గురించి పేరు చెప్పను, కానీ గ్లామరస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అప్పుడున్నప్పుడు సావిత్రి గారు ఉన్నారమ్మా, ఇంతలా ఉండేది ఆమె, నాకు నచ్చిన హీరోయిన్ ఆవిడ ఫేస్తోనే ఎక్స్ప్రెషన్స్ ఉండేది నటన అంతా, ఆవిడకి బట్టలతో కానీ దీంతో కానీ ఉండేది కదా. ఆమె ఏం పెట్టుకోకుండా కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మీరు హిందీలో చూడండి, నార్త్ చూడండి, సౌత్లో చూడండి, ఎవరు కూడా హీరోయిన్స్ నిన్ను వేసుకొని ఆర్భాటాలుగా కూడా ఉన్నది లేదండి. వాళ్ళు న్యాచురల్గా ఏమి పెట్టుకోకుండా సహజ సిద్ధంగా నర్గిస్ గారు ఏమి లేకున్నా కూడా ఎంత అందంగా కనపడ్డారు. కానీ సమాజంలో మార్పు, ఎంటర్టైన్మెంట్ అనేది ఆ 3 గంటల లోపల నువ్వు నీతిలు లేకపోతే ఇలా ఉండు అని వెనకటి రోజుల్లాగా దేశం గురించి తీసినవి సందేశాత్మకంగా కానీ, లేదా సాంఘిక పరంగా ఉన్న దురాచారాల మీద కానివ్వండి, లేకపోతే అప్పుడున్న సినిమాలు కూడా అమ్మా, మనోజ్ కుమార్ అని ఒక హీరో ఉన్నాడు, అతని సినిమాలు తీస్తే గవర్నమెంట్ అతనికి స్పెషల్ సబ్సిడీ ఇచ్చేది, దేశభక్తి ఎక్కువ అంటే కేవలం ఆ దేశభక్తి సినిమాలే తీసేవాడు. ఆయన లాంటి వాడికి ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి గవర్నమెంట్, అప్పుడు ఇచ్చేది. అలాంటి హీరోకు ఆ నేమ్తో అలా ఉండిపోయి దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా సామాజిక అంశాలకు జోడించి ఆయన ఫైట్ చేసిన మూవీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత అలాగే ఇప్పుడు జాతీయ నాయకులకు ఉంటాయి, జాతీయ నాయకుల మీద సినిమాలు తీసిన, స్వాతంత్ర సమర యోధుల మీద తీసిన, దానికి ఇవ్వండి. గ్లామరస్ అని ప్రతి వాడికి ఇప్పుడు టికెట్ పెంచేది కూడా ఎవరికి పడితే ఎందుకు పెంచుతున్నారు, సామాన్యుడి మీద భారమే. ఇప్పుడు ఈ డ్రెస్ల విషయంలో కూడా అప్పుడేమో నిండుగా వేసుకున్న హీరోయిన్లనే ఇంపార్టెంట్గా చూసేవాళ్ళు, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఎన్ని డికెట్స్ అయిపోయినా కూడా అసలు అందం అంటే వీళ్ళది. సావిత్రి గారంటే ఇప్పటికీ చెరగని అందం, ఇప్పటికీ హీరోయిన్స్ ఎంత వచ్చినా రోల్ మోడల్స్గా వాళ్ళని పాత వాళ్ళని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కట్టు బొట్టు, ఆ నడక, ఆ ప్రతి దాంట్లో కూడా ఏమీ లేకున్నా వాళ్ళు అంత అందంగా కనపడ్డారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంకా పోటీతత్వంతో నేను గ్లామరస్గా ఉండాలి. అప్పుడు వాళ్ళేంటి, ఒక సినిమా నడుస్తుందంటే 100 రోజులు నడిచేది. ఇప్పుడున్న హీరోయిన్స్ ఈ సినిమాలో ఉంటుంది, రెండో సినిమాలో ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు, ఎందుకంటే కాంపిటీషన్లో ఉన్న వ్యవస్థ ఇప్పుడు. అందుకని ఎవరు ఎక్కువ గ్లామరస్ కనపడాలి అంటే దానికి ఏంటి అని ఆలోచన వచ్చింది అంటే, డైరెక్టర్స్ అలాగే మారిపోయారు, చూసేవాళ్ళు ప్రేక్షకులు అలాగే మారిపోయారు, కథాంశాలు అలాగే ఉన్నాయి, అంటే సహజత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్లామరస్గా ఉండాలన్న దానికి అతి గ్లామరస్కి వెళ్ళిపోయి ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత లెవెల్లో వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి అనేది డెఫినేషన్స్ మారిపోయాయి. సో మనం ఇప్పుడు అనే అడల్ట్ పిక్చర్స్ ఇస్తున్నామమ్మ, దాని మీద నియంత్రణ పెట్టే ఒక శాఖ ఉంది. ఎవరు ఉండాలి, ఎవరు చూడకూడదని సెన్సార్ బోర్డు పనిచేయాలి. కానీ ఎక్కడుంది, పచ్చి బూతులు, డబల్ మీనింగ్లు, ఒక కుటుంబ పరంగా చూసే సినిమా ఒకటి కూడా లేదు. అలాగే అమ్మకి నిదర్శనం, ఆదర్శం ఆడవాళ్ళు అంటే ఒక స్మూత్గా, అంటే
చూడడానికి ఎంత బాధలైనా ఓర్చుకొని అప్పీలింగ్ ఆ ఫీలింగ్ చూడంగానే లేదు లేదు అమ్మ అంటే ఇలాగే ఉంటది అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అమ్మలంతా విలన్లు, మీరు సీరియల్స్ చూడండి, వెబ్ సిరీస్ చూడండి, అంత ఎమ్మరి విమలు వాళ్ళ అసలు వేషాలు ఉంటే అసలు న్యాచురల్గా ఎవరు ఉన్నారు అలా ఉంటారా? అలాంటి డ్రెస్సింగ్లో ఉంటారా? అసలు సహజ సిద్ధమైన పరిస్థితులు లేకున్నా ఈ జనాలకు పిచ్చిలేసిందో ఏంటో తెలియదు. కానీ టైంపాస్ కానప్పుడు ఏం చేస్తాము అనేది ఎంటర్టైన్మెంట్ కోసం కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనుకోండి, లేదా టైంపాస్ కోసం అనుకోండి, చూసేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి అదే చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్స్ని ఏం పెట్టాలి, నెగిటివ్ క్యారెక్టర్స్ని ఎక్కువ చూపించడం. ఈ గ్లామరస్ ఫీల్డ్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది, అందువల్ల వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది మీరు ఇంతవరకు ఎవరు చెప్పకుండొచ్చు, నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఒక ప్లాట్ఫామ్ ఉందండి, ఒక దగ్గర ఒక సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారు, అలాగే ఒక జూనియర్ ఆర్టిస్ట్ వస్తున్నారు అనుకోండి, ఒకటే దగ్గర ఒకే ప్లాట్ఫామ్ దగ్గరికి. ఇప్పుడు ఈరోజు ఇద్దరు వస్తున్నారు అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద, వేరు ఆయన సినిమా కోసం వచ్చి ఉంటాడు, ఈయనేమో ప్రజా సమస్యల మీద వచ్చిన రాజకీయ నాయకుడు. మీరు చూస్తే జనాలు మంత్రి గారి దగ్గరికి వెళ్ళరు, ఆ పొలిటీషియన్ మీటింగ్కి వెళ్ళరు, ఈ జోకరు కమిడియన్ వచ్చిన మీటింగ్ మాత్రం వెళ్తారు. అంటే ఏంటి తక్కువ ఏది ఎక్కువ అని అనుకోవాలి? అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు సర్వీస్ చేసేవాడు గొప్ప, 3 గంటల సినిమాకు ఎంటర్టైన్మెంట్ వాడు ఇచ్చేవాడు గొప్ప? మీరే చెప్పండి. రారు, దాన్ని నువ్వేం అనలేవు. నువ్వు జనాలు ఎందుకు రా అక్కడికి పోతున్నావు అంటే నా ఇష్టం అంటాడు. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అక్కడ, ఎందుకంటే అది గ్లామరస్ ఫీల్డ్. ఆ 3 గంటలు వాడు మర్చిపోతాడు, వాడి క్యారెక్టర్లో వాడు మర్చిపోతాడు. మనం కూడా ఆ 3 గంటల్లో అందులో ఏదో మనకి మంచి వస్తుందా చెడు వస్తుందా, ఆ 3 గంటలు ఆ సమయాన్ని మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఎంటర్టైన్మెంట్ కోసం పోతున్నప్పుడు మరి మన రైట్ ఏంటి? ఆ 3 గంటలు బాధలు మర్చిపోవడానికో కమెడీ కోసం అని వెళ్తున్నాము. కానీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి క్యారెక్టర్ పరంగా చూసినా కూడా 60-70 ఏళ్ళ ముసలోడు హీరోగా పనిచేయచ్చు, కానీ అతని పక్కన మాత్రం 14 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి, 20 లోపల ఉన్న అమ్మాయిలు మాత్రమే కావాలి. అది పెళ్ళైన హీరోయిన్స్ ఉండకూడదు అనేది, అది కూడా చేసుకున్న పాపం వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటారు. కారణం ఏంటి? సమాజంలో ఇలాంటివి ఉంది. హీరో అంటే పితృస్వామ్య వ్యవస్థ అక్కడ సినిమా రంగంలో కూడా ఉంది, అంటే మగవాళ్ళ డామినేషన్. ఈ మధ్య కాలంలో దీపిక పడుకున్న తర్వాత కియారా కూడా చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత బేబీస్ ఉన్నారంటే మాకు కొంచెం టైమింగ్స్ షెడ్యూల్స్ పెట్టండి, 8 గంటలు 9 గంటలు, అర్ధరాత్రులు అంటే వాళ్ళని బైకాట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మెన్ కదా ఉండేది. అందుకే మీరు చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు చూడండి, విజయ నిర్మల గారు ఉన్నారు, ఆమె ఎన్ని సినిమాలు తీశారు, ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశారు, దర్శకత్వంలో వహించారు. అలాగే కథాంశాలు కూడా చాలా బాగుండేవి, అంటే కుటుంబ పరంగా సొసైటీకి అవసరమైనవి. ఇప్పుడు ఏం లేదు, ఎంతమందిని చంపితే, ఎంత వైలెన్స్ ఉంటే, ఎంత ఇది ఉంటే, తర్వాత హీరోయిన్ అంటే జస్ట్ ఒక గ్లామరస్ బొమ్మ, ఒక డాల్ లాగా వచ్చి అదేదో. ఇప్పుడు హీరోయిన్స్ పని ఎంత ఘోరంగా అయిందంటే నాకే చాలా ప్రిటీ అనిపిస్తుంది. ఒకప్పుడు వ్యాంప్ క్యారెక్టర్స్కి హెలెన్ అనో లేకపోతే జ్యోతిలక్ష్మి లాంటోలో, జయమాల్ లాంటోళ్ళను, ఆ సినిమా మొత్తం ఏడుపున్నా సరే ఒక్క పాటతో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఉండేది వాళ్ళకి ఉండేది చాలా. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయిపోయింది. అంటే హీరోయిన్స్కు అవకాశాలు లేక వ్యాంప క్యారెక్టర్లకు వెళ్ళిపోయి ఒక డాన్స్ సెకండ్ లెవెల్లో లైఫ్ను రూల్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ లైఫ్కి అది అవసరం కాబట్టి ఆ లైఫ్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళలేరు కాబట్టి వచ్చిన అవకాశాలకి ఇట్లా స్పెషల్ సాంగ్స్ అని పెట్టుకొని కూడా చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇది ఎవరు తప్పు? తీసేవాడు తప్ప, చూసేవాడు తప్ప? చూసేవాడు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి, వాడికి ఇంట్రెస్ట్ ఉండేది తీసేవాడు తీస్తాడు, ఎందుకంటే వాడు కమర్షియల్ కాబట్టి. వాడు 4 రూపాయలు రావాలి కదా. ఇప్పుడు గాంధీ గురించి వినరా అంటే వింటాడా వాడు? ఒక స్త్రీ గురించి సినిమా తీస్తే అది హిట్ అవుతుందా? రాదే. ఎందుకు? వాళ్ళకి ఎంతసేపు బూతులు, ఆ 3 గంటల సేపు రచ్చ చేసి బూతులు ఎంత ఉంటే, ఎంత విజులు కొట్టగలిగితే, ఆ స్త్రీ అంగాంగాలన్నీ ఎన్ని ప్రదర్శిస్తే అది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అంటే ఇక్కడ పరిస్థితులు మార్పును బట్టి ప్రొడ్యూసర్లు మారుతున్నారు, కథాంశాలు మారుతున్నాయి, అలాగే హీరోయిన్స్ యొక్క మైండ్ సెట్ను కూడా మార్చుకుని వాళ్ళకి ఇష్టం ఉండి చేస్తున్నారనే కాదు, వాళ్ళకి జీవనోపాధి అది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంతే కదమ్మా. ఇప్పుడు ఒక స్త్రీ ఏదన్నా తప్పు చేస్తుందో లేకపోతే ఉండాలి అంటే ఆ కంటిన్యూటీ రావాలంటే ఇష్టపడి చేసే వాళ్ళు ఉండరు చాలా మంది. నచ్చకుండా కొంతమంది మానేసుకుంటారు, మేము చేయరు. ఇప్పుడు పాతతరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కథ విని తర్వాత మా క్యారెక్టర్ సూట్ అయితే వస్తామండి, లేకపోతే రారని మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు అలా కాదు కదా. ఒక సినిమాకు ఉంటే రెండో సినిమాకు ఉండవు, కాంపిటీషన్లో. సో అందుకని ఎవరైనా మాట్లాడినా, మగవాళ్ళు మాట్లాడినా, మరి ఈ మగవాళ్ళు కూడా, నేను అలానే అనసూయకు సపోర్ట్ ఇంకోళ్ళకి చేయడం కాదు, ఈ మగవారు కూడా ఒక టైంని పెట్టండి, ఒక ఏజ్ని లిమిట్ చేయండి. 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి సినిమాలలో అవకాశాలు ఇవ్వరు హీరోలకి.
పెట్టండి. అలాగే 60 ఏళ్ళకి అమ్మాయి హీరో పక్కన 20-30 ఏళ్ళ అమ్మాయిని 18 ఏళ్ళ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడం కుదరదని చెప్పండి. ఎక్కడ కుదురుతుంది? ఆయనకేమో వయసుకు ఎగ్జంప్షన్ లేదు, ఆడవాళ్ళకి మాత్రం అమ్మాయి పుట్టింది, నీకు పెళ్ళయింది కాబట్టి నీకు అవకాశాలు లేవు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇది కాదు, ఇది మా బతుకుకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఫుడ్, బ్రెడ్ అండ్ బటర్ అదే అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి. కానీ ఈరోజు ఎంతన్నా కూడా ఆ ఫీల్డ్ని మాత్రం తప్పు పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మనం వచ్చామండి, మనం ఇప్పుడు ఒక ఇనాగ్రేషన్కో దేనికో ఎవరో వెళ్తారు, ఏ షాప్ ఇనాగ్రేషన్ షోరూమ్స్ ఉంటాయి. ఆ సినిమాలో చూసినప్పుడు తనకు నచ్చిన హీరోయిన్ ఆ డ్రెస్లలో ఊహించుకొని ఉన్నవాడికి ఆమె వచ్చేసి నిండుగా కప్పుకొని వస్తే ఆడెవడన్నా చూస్తాడా? ఎవడన్నా వస్తాడా? పర్టికులర్గా హీరోయిన్ని మాత్రమే అంటున్నాం. ఒక హీరోయిన్ వచ్చిందండి అక్కడికి, ఒక 100 మందో 1000 మందో చుట్టూ ఒక అభిమానులుగా వచ్చేటువంటి ఒక మూక వస్తుంది. ఆ టైంలో ఆమెను టచ్ చేయాలని చూస్తారు, చీర పట్టుకోవాలనుకుంటారు, హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వాలని కూడా. అలాంటప్పుడు మనం కేవలం ఒక హీరోయిన్ తప్పు పడుతున్నామా? చుట్టూ ఉన్నటువంటి అభిమానుల పేరుతో ఉన్న మూక గురించి, ఆ గుంపు గురించి చూసుకోవాల్సింది అంటే అది సెల్ఫ్ వాళ్ళ బౌన్సర్లను పెట్టుకుంటారు. ఎంతైనా అంత క్రౌడ్ని తట్టుకోవడం కూడా కష్టమే ఒక పరిస్థితుల్లో. అలాంటిది సెల్ఫ్ వాళ్ళే చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫీల్డ్ అలాంటిదే కదా తల్లి. ఇప్పుడు నేను రాజకీయాల్లో వచ్చాను, నాకు ఇష్టం వచ్చానా? దేవుడు అవకాశం ఇచ్చాడు, అనుకోకుండా ఆ రోజున్న పరిస్థితులు నాకు సహకరించాయి. అలా నేను కూడా ఫేస్ చేశాను. నేను స్టార్టింగ్లో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. కొత్తగా నేను ఎమ్మెల్యేను, నేను లెక్చరర్గా డైరెక్ట్గా పాలిటిక్స్కి వచ్చాను. నేను దూరం నుంచి నమస్తే అన్న అని ఇలా దూరం కూర్చుంటే ఇదే నమస్తే అంటుంది ఇలా అన్నారు డైరెక్ట్గా నా మొహం మీదే. ఈవేంటి ఏదో ఇంకొక మాట అన్నాడు, అనకూడదు కానీ ఇంత అన్నామే ఎందుకు వచ్చిందట, పెద్ద ఏదో దూరం ఉండేటామె ఎందుకు వచ్చిందట, రాజకీయాలంటే అంతా కలిసి ఉండాలి అంటే వాళ్ళనేది కూడా పాయింటే. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు రాజకీయ నాయకులు, మగ మంత్రి ఆడమంత్రి అన్నారు కదా, నేను దాని మీద ఫైట్ చేస్తుంటాను. అలాంటప్పుడు ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ప్రిపేర్ అయి ఉండాలి అన్నిటికీ. అప్పుడు నేను అనుకున్న ఏదో ఎక్కడ వీళ్ళు ఏంటి ఎందుకు కామెంట్ చేస్తున్నారు, ఫేస్లో ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టేస్తాను నేను, ఎందుకంటే లెక్చరర్ని కదా బేసికల్. అందుకని నెక్స్ట్ డే నుంచి నేను స్టైల్ చేంజ్ చేసేస్తాను. నేనే వెళ్ళి అన్నా అని నేనే దగ్గరికి వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఏమన్నా బాగున్నావు అని పలకరించడం, ఇలా క్లోజ్నెస్ పెంచేసుకున్నాను, కలుపుగోలుతనం చేసేసుకున్నాను. దానివల్ల ఒకటి ఇన్నర్లో నా భర్త తప్ప మిగతాలంతా నాకు అన్నదమ్ములే, అది నాకు మాత్రమే తెలుసు. అయితే వాళ్ళు వచ్చినంత అన్నదమ్ములు ఉండరు అందులో, వాడు ఎందుకంటే అమ్మకు పుట్టిన వాళ్ళు కాదు కాబట్టి. వాడు అన్నంత మాత్రం అన్నలు అవ్వరు, వాడి ఇంటెన్షన్ వేరే ఉంటుంది, ఎలాగో తగలాలని అంటాడు, తగులుతూనే ఉంటాడు. నేను అనుకునేది 100 సార్లు తరిద్రుడా తగులుకొని పోతున్నావు నీ మీద మన తిట్టుకునేదాన్ని, ఇలా పోతావురా నా బ్రహ్మానందం అన్నట్టు. ఏం చేస్తాను, తప్పదు. వాడు కనీసం ఆడ మనిషి అని కూడా మన పక్కన కూర్చుంటే ఇంకా పక్కన ఒతుక్కొని కూర్చుంటారు. మీరు చూడండి ఎక్కడైనా అది పొలిటికల్కి అంతాగే, గ్లామరస్ ఫీల్డ్ ఉన్న సినిమా ప్రపంచానికి ఈ తిప్పలు ఉంటాయి. కాకపోతే వచ్చేటప్పుడే డిసిషన్ తీసుకోవాలంతే, తప్పదు. ఎవడు తగిలినా నన్ను కాదు, తగులుకున్నది ఎవడో తగులుకో, నీ పాపం నీకంటారు, స్నానం చేసుకుంటా పోతాం, ఆడికి పాపాలు ఆడికే అనుకుని వదిలేసుకొని ఉండాల్సిందే. ఇప్పుడు ఈ రాజకీయం ఎంత దరిద్రమో ఆ సినిమా ప్రపంచం కూడా అంతే దరిద్రం. అంటే మనకి ఇలా ఉండాలని చెప్పడం. నాకు ఇంకో పాయింట్ ఏంటంటే, మన లైఫ్ని ఇప్పుడు కొంతమంది అన్నట్టుగా మా లైఫ్ని మీరెవర్రా క్వశ్చన్ చేసేది, మా బట్టల గురించి మా ఫ్యామిలీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది, మా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీకు చూడబుద్ధి అయితే చూడండి లేకపోతే మూసుకోండి అంటున్నారు కదా. సో అది ఇంకా నువ్వు ఫీల్డ్నా నీకు ఇష్టం ఉందా అని చూపించుకుంటానంటే జరిగే పరిణామాలకు సమాజం మీద వేయకూడదు. ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు, అమ్మాయిలు ఐటీ అమ్మాయిలు అయిపోయారు, చదువుకుంటున్నారు, బయటకు వెళ్తున్నారు, నీవు చున్నీ లేకుండా వెళ్తే అంగవస్త్రము అనేది ఎలా ఉండాలంటే ఏవైతే పార్ట్స్ ఉంటాయో ఆకర్షణకు ఉండే పార్ట్స్ని కాపాడుకోవాలి మనం. అది ఎవరికి మాత్రం ఉండాలి, ఓన్లీ భర్తకు మాత్రమే చూపించాలి. కానీ కొన్నిసార్లు శరీరాకృతులు కొంచెం ఎబ్బట్టుగా ఉన్న అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కనీసం పైన వేసుకున్న వస్త్రం పైన కూడా ఓన్లీ షర్ట్ వేసుకున్నారండి, పైనుంచి ఇంకేదైనా వేసుకో, పైనుంచి ఒక వాస్కోట్ టైప్లో ఇంకోటి వేసుకో, అప్పుడు బాడీ డైరెక్ట్ కనపడదు కదా. నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వెనకాలన్న హిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా దృష్టి పడుతుంది. మగవాడి దృష్టి ఏంటంటే 60 ఏళ్ళ ముసలోడికైనా కూడా ఆడికి దూల ఉంటుంది, అది సృష్టిలో దేవుడు పెట్టిన ఇది. ఏం తాత నువ్వు పెళ్లి చేసుకుంటావంటే నాకెవరు ఇస్తానంటారు కానీ వద్దు అని అంటాడా? అలాగే 70 ఏళ్ళు 80 ఏళ్ళోడు అయినా కూడా నాకెవరు ఇస్తారని అడుగుతాడు. 60-70 ఏళ్ళ ముసలోళ్ళు కూడా 6 ఏళ్ళ అమ్మాయిని రేపు చేసిన సందర్భాలు చూస్తున్నాం మనం. కాకపోతే సమాజాన్ని ఎలా ఉందో దాన్ని అలా వెళ్ళగలగడానికి పేరెంట్స్ ప్రిపేర్ అయి ఉండాలా,
పిల్ల ప్రిపేర్ అయి ఉండాలి, వీటిని ఎదురించుకునే సాధించాలి. అందుకే నేను కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసినారు, నేను WWF గురించి మాట్లాడాను. ఓ యా ఓకే. స్టార్టింగ్లో అలా మాట్లాడిన మహిళను మంత్రిగా నేను ఒక్కదాన్ని. అది ఇక చెప్తాను ఛానల్లో TV9లో రవిప్రకాష్ గారు చేస్తారు. అదేంటి మేడం WW అంటే నాకు ఇష్టం చాలా అన్నాను. అసలు అంటే దేవుడు సృష్టిలో ఆడవాళ్ళు ఇది చేయాలని ఆయన ఏం రాసి పంపించలేదు. ఎనీ ఫీల్డ్ మనం వెళ్ళగలము. WWలో చూస్తే అసలు మగవాళ్ళు ఎంత వెయిట్ ఉంటారో, ఎంత హైట్ ఉంటారో, ఎంత స్ట్రాంగ్ ఉంటారో అదే లెవెల్ అంతకన్నా ఎక్కువ ఉండే అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు ఉంటారు అందులో. చైనా అని ఒక అమ్మాయిని చూశారు, చూస్తూ ఉండేదాన్ని, సాటర్డే వచ్చేది. మా ఆయన వచ్చేసి ఏంటి అన్నీ ఇది చూస్తావు నువ్వు అని ఆఫ్ చేసేసేవాడు మా ఆయన. కానీ నాకు అది ఎందుకో నాకు రివర్స్లో ఉండేది ఇష్టం. నాకు మగ పిల్లలది చేసింది మనం ఎందుకు చేయకూడదు, ఒక్క పని కూడా ఆడపిల్ల లక్షణ పని ఉండేది కాదు నాకు. అంత రౌడీ క్యారెక్టర్ మనం కూడా. ఎందుకంటే మగ పిల్లోళ్ళలాగా మా నాన్న పెంచాడు నన్ను. నాకు ఆ లిబర్టీ ఉండింది, అందరి పిల్లలకు అది ఉండదు. ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు నేను అది ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది అదే, మెంటల్గా నీ బిడ్డ ఉద్యోగానికి వెళ్తుందంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నా అంటారు, తట్టుకునే స్వభావం నీలో ఉండాలి. నీ పెళ్ళాం మీద నేను నమ్మకం ఉంటే నువ్వు పెళ్ళాం గురించి ఎవడన్నా బయట వాగితే నువ్వు తన్నాలి. ఫస్ట్ నువ్వెవడరా మాట్లాడడానికి అని అనాలి. కానీ ఆడొచ్చి ఇంట్లోకి వచ్చి వాడు అట్లంటా కదా అన్నప్పుడు నువ్వు చేతగానోడివే నా దృష్టిలో కదా. అలాగే భార్యను భర్త అనేవాడు ఎప్పుడు కాపాడగలగాలి, వాడే అసలైన భర్త. అంతేగాని ఆడన్నాడు కదా ఈడన్నాడు కదా నీకేమో సంపాదన కావాలి, కానీ పెళ్ళాన్ని మాత్రం ఏమైనా కామెంట్ చేసినా మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. డబ్బులు ఇష్టమే పెళ్ళాన్ని తెచ్చేది, కానీ ఆమె వచ్చేదాన్ని ఆమె జీతము ఆమె వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి మొత్తం అంతా కూడా ఎక్కడ పోయిందిరాని పెళ్ళామని ఇంట్లో అత్తల రూపంలో కొంతమంది ఆడవాళ్ళు ఇవన్నీ అడగడానికి సమాజానికి అందరు సమాధానం చెప్పడం కోసమే మనం ఆడపిల్లలకు పుట్టామా? అవసరం లేదు. ఇప్పుడు ప్రకృతి, స్త్రీ అంటే ప్రకృతి అనేటువంటి శివాజీ మాటల దగ్గర నుంచి మధ్యలో అనసూయ, ఆ తర్వాత ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి అన్వేష్ అనే అబ్బాయి ట్రావెలర్, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయనేమో నిండుగా కప్పుకోండి, మీకు కప్పుకోవాల్సిన అవసరం లేదు, మీకు కావాల్సింది గాలి స్వేచ్ఛ, మీరు ఇలా ఉండండి అలా ఉండండి అంటూ వీడియోలు ఇవన్నీ చేసి చూపించిన తర్వాత అంటే ఒకటి మా ఈ దేశంలో ఉన్న మంచి చెడు రెండు ఉన్నాయి మా. ఒకటి మతాల పేరుతో ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు మా, వాళ్ళు ఖచ్చితంగా బుర్కా వేసుకోండి ఉంటేనే వాళ్ళ మతపరంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరైతే బుర్కా వేసుకున్న స్త్రీల పట్ల వాళ్ళు మంచి భావంతో ఉండరు. ఎందుకు ఈ మధ్య జరిగింది, ఒక భార్యని ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా చంపేసుకున్నాడు ఒక భర్త, ఎందుకంటే వాళ్ళు బుర్కా వేసుకోలేదని. అదే కారణం. ఇప్పటికీ వాళ్ళకి ఆ మతంలో ఉన్న కండిషన్స్ని బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అందులో మళ్ళీ స్త్రీని ఒక రకంగా వాళ్ళ కంట్రోల్లో మతం పేరుతో కంట్రోల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మనకి. అలాగే ఇప్పుడు మనకు పాకిస్తాన్లో వెళ్తున్నావు అనుకోండి, నువ్వు ఇండియన్, నువ్వు హిందువి, నువ్వు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి నువ్వు బుర్కా వేసుకోవాలి అంతే. వాడి ప్రపంచం వాడి రాజ్యంలో నువ్వు వెళ్ళావంటే, వాడి దేశంలో వెళ్ళావంటే వాడి కట్టుబాట్లతో నువ్వు ఉంటేనే ఆ దేశానికి వెళ్ళు, లేకపోతే వెళ్ళనియడు వాడు. అలాగే మనం కండిషన్ లేదు. భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని కల్చర్ వాళ్ళు ఉన్నారు. అయితే మనం చదువు అనేది ఈక్వాలిటీ కోసం చదువుకుంటున్నాం, ఉద్యోగం అనేది ఈక్వాలిటీ కోసం చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ డ్రెస్సెస్ విషయంలో కూడా చీర కట్టుకొని వెళ్ళి నువ్వు ట్రావెల్ చేయి, చీర కట్టుకొని వెళ్ళి 100 కిలోమీటర్లు పోయి డ్యూటీ చేసిరా అంటే అంత కంఫర్టబుల్ కాదు. నేను చెప్పేది ఏంటంటే డ్రెస్ అనేది వేసుకోండి, తప్పేం లేదు, కానీ అది అవతల వాడికి అవకాశం ఇచ్చే విధంగా ఉండకూడదని. నాకు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీకు ఒక బిడ్డ ఉందనుకోండి, నీ బిడ్డకు నువ్వు డ్రెస్ వేసేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తావు కదా, నువ్వు వేసుకుంటే నాన్న మన తప్పే అవుతుంది, వాడిని టెంప్ట్ చేసేది. ఎందుకంటే దేవుడు అలా పెట్టేశాడు అంతే. దేవుళ్ళకే నిగ్రహ శక్తి కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అవునా? మరి అలాంటప్పుడు మనుషులము మనం ఎంత ఉంటుంది చెప్పు, కంట్రోలింగ్ ఉండదు. ఆ స్త్రీ తత్వమే అలాంటిది, ఆకర్షణ అది. ఇదే మగవాడు అనేవాడు దాని వేటలోనే ఉంటాడు. వాడు పెళ్ళైనోడు ఉంటాడు, పెళ్లి కానివాడు ఉంటాడు. పెళ్ళైన వాళ్ళకంటే పెళ్లి కాని వాడు కంటే పెళ్ళైన వాడే ఎక్కువ దీంట్లో, ఎందుకంటే వాడికి ఆ సుఖం తెలుసు కాబట్టి ఆ టేస్ట్ ఇంకొక స్త్రీ పట్ల వస్తుందేమో అని వాడు టచ్ చేసి చూస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ఆ చూపును తేడా, ఎన్ని సైగలు ఎన్ని రకాలుగా వాళ్ళకు. ఇప్పుడు ఇంకా దానితో ఒక దరిద్రం వచ్చింది, సోషల్ మీడియా, ఫోన్. దాంట్లో కండిషన్స్ ఏంటంటే నా ఫోను నువ్వు చూడకూడదు, నీ ఫోను నేను చూడకూడదు. అసలు వివాహ బంధం యొక్క ఇంపార్టెన్సే పోయింది. నీకు ఏమి సీక్రెట్స్ ఉండొద్దు, నాకు సీక్రెట్స్ ఏమి ఉండకూడదు. గతంలో ఏం జరిగిందా ఒకవేళ అయితే గతం వదిలేసాయి. నీకు లవర్ ఉండొచ్చు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు అని మంచి అండర్స్టాండింగ్ వచ్చి నా ఫోన్ నువ్వు ఒకవేళ పట్టించుకోకూడదు. కానీ పెళ్ళైన మరుక్షణం నుంచి నేనేం చేస్తున్నా నీకు తెలియాలి, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియాలి అనేది ఒక పద్ధతి ప్రకారం పెద్దవాళ్ళు పెళ్లి చేసిస్తారు. కానీ ఇప్పుడు కల్చర్ ఎంత మారిపోయింది. పక్కన మొగుడే ఉంటాడు, ఈ అమ్మాయి పాత బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది, ఏమైనా చూసిందంటే దాంతో గొడవలు.
ఇప్పుడు ఇవన్నిటినీ సమాజంలో ఇన్ని చెడు పరిణామాలకు వెళ్తున్న సంఖ్య ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ప్రైవసీ అంటున్నారు. ఏం ప్రైవసీ? డబ్బులు సంపాదించే స్వేచ్ఛనా? స్త్రీకి స్వేచ్ఛ అవసరమే. అతి మీరిన స్వేచ్ఛ మనకు అవసరం లేదు. ఈ భారతదేశాన్ని బతుకుతున్నామంటే నువ్వు ఎంత చేసినా ఇప్పుడు మనం మన మనసు ఒప్పుకోదు, కాన్షియస్ ఒప్పుకోదు కొన్ని దగ్గర. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను ఇంకోసారి కూడా చాలామంది కామెంట్ చేస్తుంటారు, అయ్యో చీర కట్టుకున్న తర్వాత నా పతివ్రతన అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి డ్రెస్ వేసుకునే వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారా అని అడిగే అమ్మాయిలు ఉంటారు. దానికి రెండింటి సమాధానం ఏంటంటే, డ్రెస్ అనేది నిన్ను చూడంగానే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఫస్ట్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టుగా నీ ముఖము నీ చూడంగానే నీ మీద ఒక అభిప్రాయం వస్తుందంటే, దానికంటే మంచి చెడు ఒక నిండుతనంగా నువ్వు ఉన్నదనుకుంటే ఒక గుడ్ అపియరెన్స్, గుడ్ ఐడియాలజీ, అరే ఈమె పెద్ద ఆమె రెస్పెక్ట్, చీర కట్టుకుంది చాలా బాగుంది. కానీ చీరకే అందనుకున్న తప్ప ఏది కాంపిటీషన్ దాని ముందు దిగదుడిపే. నువ్వు ఎంత ఫ్యాన్సీ డ్రెస్ లేదు, నేనే వేసుకుంటాను. నేను చెప్పాను కదమ్మా, నేను ఇంట్లో మోడర్న్గా ఉంటాను, అసలు ఎవరు ఊహించరు. ఎందుకంటే నేను పొద్దంతా కాలర్ హైలో ఉండి అసలు అంతా ఇంకా మొత్తం బాడీ ఎక్కడ కనపడకుండా ఉంటాను. ఇంట్లోకి వెళ్ళంగానే వదిలేస్తాను అంతే. ఇంకా అబ్బా స్వేచ్ఛ దొరికిందిరా బాబు, ఇల్లు అనేది మన పర్మిషన్. మనం అప్పుడు సడన్గా ఎవరైనా వచ్చినా నేనేం సడన్గా వెళ్ళి చేంజ్ చేసుకోను. నేను ముందే చెప్తా, ఇది నా ప్రైవసీ, నా ఇల్లు. కనీసం ఇంట్లో కూడా నేను ప్రైవసీ ఉండకుండా. ఇంకా పెద్ద జోక్ చెప్పాలో తెలియగలది. నాకు ఒకతే కూతురు, ఒక అబ్బాయి. నాకు అల్లుడు డాక్టరు, పాప డాక్టరే. అయితే ఫస్ట్ నాకు ఒకతే పాప కదా, నేను అన్నాను ఒకరోజు ఫస్ట్ పిల్లోడు ఓకే అయిపోయిన తర్వాత, నాన్న నాకు ఉన్నాడు ఒక కొడుకు, ఇప్పుడు నువ్వు కూడా నాకు కొడుకే కదా, కానీ నేను ఒక మాట అంటాను, నువ్వేమనుకోవద్దు నాన్న. ఏంటి నానంటే, నా కూతురు మేబీ మోడర్న్గా ఉంటుందా ఉండదా ఆమె ఇష్టం, బట్ నేనుంటా అని చెప్పి నేను మోడర్న్గా ఉంటా. ఎందుకంటే నేను పొద్దంతా నేను ఇలా డ్రెస్లో ప్యాకప్ ఉంటాను నాన్న. నాకు ఇంట్లో అన్నా స్వేచ్ఛగా ఉండాలి. నేను స్లీవ్లెస్ కూడా వేసుకుంటాను. నేను వేసుకున్న డ్రెస్లు చూసి షాక్ అయిపోతారు సడన్గా ఎవరైనా ఇంటికి వేసుకుంటే. అంటే నేను అలా అని వల్గారిటీ ఉండదు, అన్ని కాలర్ హైలే ఉంటాయి, స్లీవ్లెస్ వేసుకుంటాను. గాలి కావాలి కదా మనకి, బయటంతా సఫికేషన్. ఇట్లా పోగానే తనేసి అలా రోజు ఆ నైటీలు తగిలించుకోను, చక్కటి డ్రెస్లే ఉంటాయి. ఎప్పుడు చూసినా ఈ డ్రెస్సులు కూడా బాగున్నాయి మేడం అన్నట్టుగా ఉంటాను నేను. అయితే మా అల్లుడు ఆ మాట అనగానే నవ్వేశాడు, అత్తమ్మ నేను అలాంటోని కాదు, మీరు అన్నారుగా కొడుకు అన్నారు కదా, కొడుకు ముందు కూర్చుంటారు కదా మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, నాకేం అభ్యంతరం లేదు. నీ కూతురు వేసుకుందా, నేను వచ్చినప్పుడు నువ్వు ఆల్ ఆఫ్ సడన్గా ఆ డ్రెస్ మీద ఉన్నగా మార్చుకోవాల్సిన అవసరమో లేదన్నాడు బంగారు తండ్రి. అది నేను ఆయనకు ముందే చెప్పాను, ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ ఎందుకు, మనకు అవసరం లేదు కదా. ఆల్ ఆఫ్ సడన్గా రావచ్చు అల్లుడు అన్నప్పుడు. వచ్చినప్పుడు నేను పరిస్థితి పోయి చీర కొంగులు వేసుకుని మా మమ్మీ ఉండింది. మా మమ్మీ చనిపోయేంత వరకు అత్తమ్మ ముఖం అల్లుళ్ళు చూడలేదండి. మీరు నవ్వుతారా? మా మమ్మీ పక్కన తలుపక్కన నాన్న బాగున్నావా అడిగేది మా మమ్మీ. మా అక్కయ్య, నేను, మా వారు ముగ్గురము ఆడపిల్లలము, ముగ్గురు కూడా మా మమ్మీ ఫేస్ కరెక్ట్గా చూడలేదు చనిపోయేంత వరకు కూడా. చనిపోయినాక చూసారమ్మ ముఖం. అంటే అంత పద్ధతిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అది నచ్చింది, మనకిప్పుడు నచ్చట్లేదు. కాకపోతే నేనేమంటానంటే ముందే చెప్పేయడం బెటర్. ట్రూ కదా, నేను ఇలా ఉంటాను అది నా ఇంట్లో వరకే అనుకుంటున్నాను. నాకు బయటికి వెళ్ళినప్పుడు చుడిదార్ పైజామా వేసుకుంటాను. నేను కావాలంటే చూపిస్తాను, ఇప్పుడు కూడా పిక్స్ చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాము. అది కూడా చూడంగానే అరే మేడం మీరు చీరలో ఇంకా ఇది కనపడుతున్నారు కానీ డ్రెస్సులు చాలా బాగున్నారు మేడం అంటాను. ఢిల్లీకి వెళ్తే నేను డ్రెస్సులనే ఉంటాను, నాకు కంఫర్టబుల్ అది. చీర కట్టుకొని వాళ్ళందరి మధ్యలో మనం ఏదో వేసుకొని నడవాలన్నా, ఎక్కాలన్నా, దిగాలన్నా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కు సూటబుల్ కాదు. సో అప్పుడు నా కూతురు అనింది అనమాట, అల్లున్నే అంత డైరెక్ట్గా చెప్పేసామంటే చెప్పకపోతే మళ్ళీ గొడవలు కదా, తర్వాత బాధపడ్డం ఎందుకు పెట్టా అని చెప్తాను. ఇప్పుడు కూడా నేను మోడర్న్గానే ఉంటాను. నేను చాలా ఎప్పుడంటే స్త్రీ ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మగా ఒక క్యారెక్టర్లోనే ఉండాలి, ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలని కాదు, సిచ్యువేషన్ని బట్టి కూడా ఎంజాయ్ చేయాలి. తనకి కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, అమెరికాకి వెళ్తే అక్కడ పోయిన తర్వాత కూడా నువ్వు చీరనే కట్టుకోమమ్మి అంటే ఎలా నదుస్తుంది? నా కొడుకుతో ఫైట్ అయింది. ఏంట్రా నేను అక్కడ వేసుకోలేకపోయాను, అందరు గుర్తుపడతారు, నన్ను ఒక ఇమేజ్ వచ్చేసింది నాకు, ఇలా మేడం ఇలాగే ఉంటుంది అని స్టాంపింగ్ పడిపోయాను. కనీసం నేను ఇక్కడ వేసుకుంటానంటే, నో మమ్మీ ఇక్కడ కూడా నువ్వు మంత్రివే కదా, నువ్వు మంత్రివే కదా మమ్మీ, అందరికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా మమ్మీ చీర అంటే. సరే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పదని భరించాను, కానీ కోపంలో ఉన్నాను. మా కోడలుండి వేసుకో అత్తమ్మా, ఆ మాత్రం ఆయన ఎట్లా అంటాడు నువ్వు వేసుకోనేది, కానీ ఏసీ వేసుకున్నట్టున్నది. మొన్నసారి ఏం చేశానంటే రివర్స్ గేమ్ ఆడాను, రెండు వేసుకున్నాను టైం బీయింగ్లీ. వేసుకొని పిల్లలు బయటికి వెళ్తుంటే వాళ్ళందరి టీంతో నేను వెళ్ళాను, చీరలో వెళ్ళాను. ఆ
అంతా మన ఇండియన్ పిల్లలే ఉంటారు కదా. ఆంటీ మీరు ఎంత బాగుంటారో, నిజంగా చీరలోనే చాలా అందంగా ఉంటారు మేడం, మిమ్మల్ని చూస్తే అయితే ఇలాగే ఉండాలి అనిపించింది అని. అంటే నేనే గొప్ప కాదు, నేనేమో అలా అని చెప్పి క్యారెక్టర్ వైజ్గా డ్రెస్ వేసుకున్నంత మంది ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బయటకు 100 మంది మగవాళ్ళ మధ్యలో ఉంటాను. మీకు ఇంకోటి చెప్పనా, నేను రౌండ్ నెక్ వేసుకున్న స్త్రీలు ఉంటారు కదా, అలా చూస్తే నాకు జాలి పడుతుంది, ఒక్కోసారి భయం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, వేసుకోవాలి, అది ఒక పెద్ద ఫంక్షన్స్ మన పర్సనల్. పొలిటికల్ సినిమాలు చెప్తున్నా, సినిమాలకైతే మొత్తం ఏం చేసుకున్నా పర్వాలేదు, నేను ఎగ్జామ్షన్ ఇచ్చేసాను. పొలిటికల్గా ఏమవుతుందంటే ఈ వెనకాల నిలబడతారు కదా మగవాళ్ళు, కావాలని శ్వాస వదులుతుంటారు కొంతమంది దరిద్రులు అంటుంటాడు, వాడు మొత్తం మన మెడకు తగ్గుతుంటుంది. నేను ఒక్కోసారి గిచ్చుతూ ఉంటాను, ఒక్కోసారి ఇక నా స్టైల్లో నేను వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటాను. అరే జరుగురా జరగంటాను రౌడీ మీద, ఎడెనకాల నుంచి పార్ట్ అటాచ్ చేస్తుంటాడు. వాడు వయసులో చిన్నవాడే ఉంటాడు, కానీ బయటకు వచ్చిన స్త్రీ మీద వాడికి చులకన భావం. అంటే ఆడమ్మ వస్తే అట్లాగే చేస్తాడా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, ప్రాక్టికల్గా అనుభవిస్తేనే కానీ తెలియదు. కానీ అదేదో చీరలు నువ్వు ఇలానే ఉండాలి అని ఏ మగవాడు ఏ స్త్రీ గురించి కూడా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ముందు నీ ఇంట్లో వరకు చూసుకో, ఆ తర్వాత బయట స్త్రీ గురించి మాట్లాడు. నీ కళ్ళు ఉన్నాయి కదా, అన్నీ చూస్తుంది, ప్రకృతిని, చెట్టును చూస్తుంది, పుట్టను చూస్తుంది. ఒక స్త్రీ అందమైన స్త్రీని పోతున్నప్పుడు చూడాలనిపిస్తుంది. నేను చూస్తాను అందంగా ఉన్న అమ్మాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న అమ్మాయిని అన్నాను, ఏమ్మా నీ జుట్టు బాగుంది అన్నాను, మరి ఆ స్త్రీకి స్త్రీ అసూయ అంటాంగా, కానీ మనమైతే మెచ్చుకుంటాం కదా ఏదైనా మంచిగా ఉన్నాం. అలాగే మగవాడు ఎప్పుడు అందాన్ని ఆకర్షించుకునే ఒక లెవెల్లో ఉంటాడు వాడు. కాబట్టి ఏమైనా ఏదో టచ్ చేసి చూస్తాడు, ఏమైనా పడతారా లేదా అని. ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం అనుకో, ఈ లవ్ కేసులే అనుకో, ఇవన్నీ పిచ్చి ముదిరిపోయి వాడికి హీరోయిజం చూపించుకోవాలనుకొని ఇలాంటివన్నీ పిచ్చి వేషాలు ఎక్కువైపోయాయి. అందుకనే ఆ మధ్యలో అమ్మాయిలు రేప్ చేసినప్పుడు సజ్జనార్ గారు అప్పుడు ఎన్కౌంటర్ చేసి చంపినప్పుడు ఫస్ట్ రోజు జనాలు చూడు ఎలా ఉంటారో, చాలా బాగా చేశారన్నారు. 3వ రోజు 2వ రోజు ఆయన మీద కేసు వేసేసారు, ఆ టీం మీద మొత్తం, ఆ పోలీసు వాళ్ళ మీద. అది ఎట్లా అండి, కొన్ని సంఘాలు వచ్చేసినాయి. అంటే ఒక తల్లికి అది ఆ ఫ్యామిలీకి ఎంత ఆత్మఘోష ఉంటుంది. అందుకు బట్టలు ఇలా వేసుకుంది కాబట్టి అనడానికి కూడా లేదు కదా ఆ పిల్లని అక్కడ ఆ రోజు. అంటే చూసే బుద్ధిని బట్టి కూడా ఉంటుందమ్మా, డ్రెస్ అనేది ఇక్కడ క్రైటీరియా కూడా కాదు. నీ వక్ర బుద్ధి ఉంటే నువ్వు చీర కట్టుకున్నా వానికి దోలే అదే కనిపిస్తుంది. ఎందుకంటే వాడు దుష్టుడు కాబట్టి, వాడు వంకర బుద్ధోడు కాబట్టి, వాడికి భేదాలు ఏమీ లేదు కాబట్టి, వాడికి ఏంది, నా పెళ్ళాం ఇంట్లో సేఫ్గా ఉంది, నా అమ్మ ఇంట్లో సేఫ్గా ఉంది, మిగతా వాళ్ళంతా బయట వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు అని చూస్తారు. అలాంటి నా కొడుకులని చెప్పులు తీసుకొని తనమంటా నేను ఫస్ట్. ఎప్పుడైతే అమ్మ కానీ కంట్రోల్గా చూడక పెంచినా, ప్రేమతో పెంచినా, పెళ్ళాలు వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమైనా తెలిసినప్పుడు పెళ్ళాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కడ పోయినా పర్లేదు మా ఆయన ఇంటికి వస్తే చాలనుకుంటారు, కానీ వాడు ఏదో పనులు చేసి వస్తున్నాడా దాని వెనకాల ఏం ఉండదు. ఏమోలే అమ్మ మొగోడు కదా బిడ్డ పోనీ అని ఈ అమ్మలు చెప్తారు. మొగోడైతే ఒకనేమో, ఆడవాళ్ళైతే ఒకనేమో. ఇప్పుడు ఉద్యోగం చేసే దగ్గర 4 మగపిల్లలు ఉంటారు, నువ్వు మాట్లాడుతుంటావు, కానీ ఈ నలుగురిని విషయాన్ని తీసుకొని ఎవడన్నా పడనోని వెళ్ళి, అరే నీ పెళ్ళం అసలు అక్కడ పోయినప్పుడు ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది వాళ్ళతో, మరి నీ దగ్గర ఉన్నప్పుడేమో అంత ఏం మాట్లాడకుండా ఉంటుంది అని ఇలా పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు. సో సమాజానికి బాధ్యతగా మాట్లాడే వ్యవస్థల నుంచి బయటపడిపోయే మోరల్స్ లేవు ఇప్పుడు సమాజంలో. అప్పుడు ఒక పెద్ద చెప్పేవాడు, ఊర్లో పెద్ద మనిషి తప్పు చేస్తే, ఏయ్ ఆ అమ్మాయి ఎలాంటిది కాదురా మూసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లవ్వులు కదా, ఇష్టం, నా స్వేచ్ఛ, నాకు లవ్ అని చేసుకుంటున్నావు, పోతున్నావు, వాడు చూడకపోతే సస్తున్నావు, నువ్వు సావు పర్వాలేదు, నీ కర్మ నీ అనుభవించు. కానీ పిల్లలు కంటున్నారు, ఆ పిల్లల్ని కనొద్దు అని చెప్తున్నాను నేనైతే ఒక మదర్గా చెప్తున్నాను. ఆడపిల్లల పెళ్లి విషయంలో కానీ పిల్లలు కనే విషయంలో కానీ ఇప్పుడున్న జనరేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే పిల్లల్ని కంటామో కథం వానికి బాండింగ్ అయిపోతాం, పిల్లల కోసం పెరిగిపోతుంది. వీడేమంటాడు నా పని కాదు అంటాడు. నా పని కాదు అనడాన్ని పెళ్లికి ముందు ఇంటర్వ్యూ నేను అంటున్నా, ఒక ఇన్స్టిట్యూషన్ పెడదాం అనుకుంటున్నానమ్మా నేను. రియల్లీ పెళ్లికి ముందు పెళ్లి ఫైనల్ అయిపోయింది, వాడి ఇష్టాలు ఈ అమ్మాయి ఇష్టాలు, నీకెప్పుడు కోపం వస్తుంది, నీకెప్పుడు కోపం రాదు, నీకు ఏది నచ్చింది ఏది నచ్చదు అని వీళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్లికి ఒక 4 రోజుల ముందు నా దగ్గర రావాలి, నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే. వచ్చినప్పుడు అప్పుడు ఆడికి చెప్తాను అనమాట, ఒరే నీ పెళ్ళాం ఇలాంటివి చేస్తే నువ్వేం చేస్తావు, నాకు నచ్చదు మేడం, అదేదో అనుకున్నావు అప్పుడు పెళ్లి కోసం 100 అబద్ధాలు అడిగి పెళ్లి చేసుకున్నావు, అదని నడవదు మేడం, మా మమ్మీ ఒప్పుకోదు, నేను నువ్వు సంసారం చేస్తున్నావు, నువ్వు కరెక్ట్గా ఉంటావు, లేదంటే నీ పిల్లల్ని కన్నాను అంటుంది అది. కాబట్టి 1 year 2 years వరకు నువ్వు పిల్లల్ని కనడానికి వీలేదు. ఎందుకు అంటే అమ్మా బాధతో చెప్తున్నాను నేను, వీళ్ళు ఇప్పుడు డైవోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. మీ ఇద్దరి మధ్యలో ఆ పిల్లలు ఏం పాపం చేస్తున్నారు? సో సమాజం అనేది ఎట్లా మారుతుంటే అలా విపరీతమైన ధోరణులు ఎక్కువైపోతున్నాయి.
ఒకటేమో మొగుడు తెచ్చి ఇచ్చింది, వండుకొని తిని ఉండేవాళ్ళు, అడ్జస్ట్ అయ్యి బతుకునే వాళ్ళు. అసలు వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నా దృష్టిలో. ఒకటో ఫ్రిడ్జో టీవో ఎందుకులా బయట పోవాలి, మా ఆయనకి ఇష్టం లేదని చెప్పి అది ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు. ఇప్పుడు మన అమ్మ నాన్నలేమో కష్టపడి చదివిస్తున్నాం, ఓ డాక్టర్ని చేస్తున్నాం, ఓ ఇంజనీర్ చేస్తున్నాం. పెళ్ళైనాక ఇండియాలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే స్టాటిస్టికల్గా కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. అమెరికాలో అయితే పెళ్ళి అనేది అయిన తర్వాత వాళ్ళ కెరీర్ని ఎక్కడ ఆపుకోలేరు. ఇండియాలో పెళ్ళి అనేది దరిద్రం. మనం చదువుకొని ఉన్న ఉద్యోగం చేయాలంటే వాడు ముందు ఒప్పుకుంటాడు, ఆ తర్వాత అమ్మాయిని ఉద్యోగాన్ని పంపించాడు. అందులో బయట తిరగడం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డ్రెస్ల గురించి ఆ అమ్మాయి కంఫర్ట్ కోసం వేసుకుంటుంది. కానీ ఎటు తిరిగి స్త్రీని వాళ్ళ కంట్రోల్లో ఉండాలనే పితృస్వామిక వ్యవస్థ ఒకటి, కమాండ్. ఒక స్త్రీ గురించి నీకెవరు అడగమని చెప్పింది? నువ్వెవరు అడగడానికి? ఆమె స్వేచ్ఛ, ఆమె ఇష్టం, ఆమె ఫ్యామిలీ ఇష్టం. ఆమె కొడుకులు ఉన్నారు, రేపొద్దున ఆమెకు నచ్చకపోతే వాళ్ళే చెప్తారు కదా. ఆమె అనుసీనే అనుకుందాం, పేరు చేసుకుందాం, అమ్మాయి చెడ్డీలు వేసుకొని ఉంటుంది. అమెరికాలో ఉంటారు కదా, ఆమెకు ఆ కల్చర్ ఇష్టమేమో, వేసుకుంటుంది. పిల్లలు చూస్తున్నారు, హస్బెండ్ చూస్తున్నాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీకేంటి ప్రాబ్లం? దట్ గ్లామరస్ అనేది ఈరోజు చెప్పాను కదా, సినిమా కష్టాలు. పాపం వాళ్ళకు కావాల్సింది అదే. మరి ఏం చేస్తారు? నిండుగా బట్టలు వేసుకుంటే ఎవడు తీసుకోడు మరి. కాబట్టి నచ్చినట్టుగా జనాలకు నా సినిమాలో నన్ను చూడాలని 5 నిమిషాలు కనిపెట్టినా నేను గ్లామరస్గా హీరోయిన్ని బీట్ చేసే లెవెల్ ఉన్న చిన్న క్యారెక్టర్స్ అయినా అలాంటి డ్రెస్లకు తప్పని పరిస్థితి చేస్తున్నారు. ఎవరు చేస్తుంది? సమాజం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకనే దీనికి మనం ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టలేంలే తల్లి. మనమే దీన్ని సమయానుకూలంగా స్పందించుకుంటూ తల్లిదండ్రులు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా నువ్వు బయటికి వెళ్తున్నావంటే ముందు నీ భర్తను నువ్వు కంట్రోల్ చేసుకొని పెట్టుకోగలిగితే నువ్వు వెళ్ళు. చదువుకోవడానికి వెళ్తున్నావు, బాయ్ ఫ్రెండ్స్, లవ్వు గివ్వు ఏదన్నా చేసుకోవాలంటే అది నీ కర్మ, మాకు సంబంధం లేదు. నువ్వు బతికితే చాలు అనుకోవాలి తల్లిదండ్రులు. ఇప్పుడు పరిస్థితి 80% అమ్మాయిలు ఏదో ఒక రకంలో ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఒక్క ఇండియా భారతదేశంలో కనుక నువ్వు చూస్తే ఒక ఇంటర్వ్యూ కనుక పెట్టగలిగితే, నన్ను ఒక రూమ్లో మా ఆయన ఒక రూమ్లో పెట్టారనుకోండి, ఫస్ట్ ఇద్దరు ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. మా ఆయన బంగారం అని ఏం చెప్పాల్సి వస్తుంది, మా ఆవిడ బంగారం అని ఆయన చెప్పాల్సి వస్తుంది. కానీ అదే ఇద్దరిని సపరేట్ రూమ్లో పెట్టి సేమ్ పర్సన్ అడిగితే వాడి మీద మనువయ్య, వాడు ఎన్ని బాధలు పెడతాడని వాడు అది చెప్తుంది, వాడు చెప్తాడు. అంటే ఏంటి? సాంప్రదాయం అని ఈ సమాజంలో ఉన్న కట్టుబాట్లకి ఎక్కువ కాంప్రమైజ్ అవుతుంది మహిళే. ఎందుకోసం అవుతున్నాము? పిల్లల కోసం. ఆ పిల్లలు అనేది పుట్టించలేదు అని. అందుకే నేనేమంటే డైవర్స్ తీసుకునే వాళ్ళని వద్దంటాను నేను. పిల్లలు ఉండే వాళ్ళు మాత్రం తల్లి మీరు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ఇప్పుడు అమెరికాలో ఏందమ్మా, ఒక రూమ్లో అందరు కలిసి ఉంటారు. ఆడపిల్లలు మగపిల్లలు రెంట్ తీసుకొని ఉంటారు, జాబ్ ఓరియంటెడ్గా. వాళ్ళకి ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారా? ఉండరుగా. అలాగే ఫ్యామిలీ అనేది కూడా నీకు ఇష్టం ఉన్నా లేకుండా ఒక పిల్లాడో గుర్తించావు, నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే సపరేట్గా ఉండు లోపలేని. దాన్ని బయటికి వేసుకొని ఆ పిల్లల జీవితాలు పాడు చేయడం ఎందుకు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఆ చిన్న బిడ్డలు ఏడిస్తే నాన్నేడంటే ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తావు? మగవాడు ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండే చూడమ్మా. వాడు బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మ చెడ్డది అందుకనే వదిలేయాల్సి వచ్చింది అని చెప్తాడు. కానీ మనం తప్పు చేయలేదని మనకు తెలిసినా మన బిడ్డల్ని రేపు పొద్దున పెద్దగా అయ్యేంత వరకు పెంచినా కూడా వాడు రివర్స్ అవుతాడు మళ్ళీ సొసైటీకి. ఎందుకంటే సొసైటీ వాడిని మార్చేస్తుంది. మీ అమ్మ చెడ్డది కాబట్టి మీ నాన్న వదిలేసి అంటాడు, ఆడు ఇంకో పిల్లని చేసుకొని ఇంకో పిల్లల్ని అంటాడు కదా. ఇది అంటే సమాజం అనేది చాలా మారాలి తల్లి. ఇప్పుడు కొన్ని రోజులైతే ఫ్యూచర్లో అయితే నాకు తెలిసి ఒక అంటే చైనానో బీజింగో ఎక్కడో జరిగింది, అది పెళ్ళిళ్ళు వద్దంటున్నారు అమ్మాయిలు. ఎవనో చేసుకోవాలి, వాడికి పిల్లలు కనాలి, వాని కంట్రోల్లో ఉండాలి. అవసరమా మాకు? అదేదో మా పేరెంట్స్ దగ్గర ఉంటే వాళ్ళని చూసుకుంటాం, మేమంతా తింటాం, వాళ్ళకి ఓల్డేజ్లో సర్వీస్ ఇస్తాం, మాకంతగా ఉంటే ఓ పిల్లని అడాప్షన్ చేసుకుంటాము, ఉంటాం అంతే తప్ప మగవాడి తోడు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకుంటే అది పెద్ద ఏం కాదు ఈ రోజులలో అన్నట్టుగా అలాంటి లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు. ఇక ఈ సాంప్రదాయాలు లేదు, ఇండియా ఉన్న ప్రాముఖ్యత లేదు, హిందూ అరిసే వాళ్ళ నోర్ల మీద మూసుకొని కూర్చునే పరిస్థితి అయితే వస్తుంది. ఎంతమందిని ఆపగలవు నువ్వు? నీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఆపలేనోడివి, నువ్వు సమాజం కోసం వచ్చి ఏం మాట్లాడతావు? సో ఇది అమ్మ నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ కూడా. ఏదైనా సమాజం మారుతున్న దాన్ని, ఎందుకంటే ఆడపిల్ల అంటేనే ఒక ప్రొటెక్షన్ చూసుకోవాలి తల్లి. అంటే ఎక్కడి నుంచి నక్కలు వస్తాయో, ఎక్కడి నుంచి పులులు వస్తాయో, ఎక్కడి నుంచి ఏది వస్తుందో, గద్దల్లాగా ఎలా ఎత్తుకుపోతున్నారో అలాంటి వాళ్ళు మనం రక్షించుకోవాలనే తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇవ్వాలి. ఒకటి మనం సెల్ఫ్ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే బయటికి రావాలి. లేకపోతే బయటకు రాకండి తల్లి. నేను చెప్పేది అండ్ డ్రెస్సెస్ కూడా వేసుకోండి, కంఫర్టబుల్గా వేసుకోండి, కానీ అంగ ప్రదర్శనలు వద్దు అంతే. నేను చెప్పేది ఒక అమ్మగా చెప్తున్నాను, నెగిటివ్గా తీసుకోకుండా. సమాజంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు అక్కచెల్లెలు ఉన్నారు, నాకు అన్నదమ్ములు ఉన్నారు, ఎవరు కూడా మనల్ని కామెంట్ చేయకుండా ఉండేటట్టుగా కంఫర్టబుల్ జోన్లో మీరు వెళ్ళండి.
అప్పుడు మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది, మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్కి ప్రతిసారి అన్నొస్తాడో నాన్నొస్తాడో అని కాదు, బయటికి వస్తున్నాడు అంటే మనమే సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోగలిగితే నేను వెళ్ళండి, అదర్వైజ్ వెళ్ళకండి. మొగుడు తెచ్చిన పప్పనం తిని శుభ్రంగా తొంగండి ఆ సీరియల్ చూసుకుంటా. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. నైస్ అమ్మా, థ్యాంక్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.